మీ బిడ్డ మీరు పేరు పిలిస్తే స్పందించడం లేదా, కళ్ళల్లోకి చూసి మాట్లాడడం లేదా, ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ గంటల తరబడి ఉండిపోతున్నాడా? మొండితనమా, చెడ్డ అలవాటా, లేక ఆటిజమా? ఈ ఒక్క మాట ఎంతమంది తల్లిదండ్రుల జీవితాలను గందరగోళంలోకి నెట్టిందో మీకు తెలుసా? కొందరికి ఆటిజం అంటే భయం, కొందరికి అపోహ, మరికొందరికి అవమానం. కానీ నిజం ఏంటంటే ఆటిజం ఒక వ్యాధి, ఆటిజం ఒక లోపం కాదు, ఆటిజం ఒక శాపం కూడా కాదు. అయితే ఆటిజం అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? పిల్లలలో ఎలా గుర్తించాలి? పెద్దవారిలో ఆటిజం ఎలా ఉంటుంది? మాట్లాడని పిల్లలు నిజంగా ఏమీ అర్థం చేసుకోరా? ఆటిజం ఉన్నవాళ్ళు జీవితంలో విజయం సాధించగలరా? ఈ వీడియోలో నిజ జీవిత కేస్ స్టడీలు, డాక్టర్లు చెప్పని నిజాలు, తల్లిదండ్రులు అనుభవించిన వాస్తవాలు, ఇంకా ఆటిజం ఉన్నవారిలో దాగి ఉన్న అసాధారణ ప్రతిభ అన్నింటినీ సింపుల్ తెలుగు మాట్లాడబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు మీరు ఒక్కటే అనుకుంటారు, ఇంతకాలం ఆటిజం గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇది కేవలం ఒక వీడియో కాదు, ఎవరో ఒకరి జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయాణం. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది ఒక న్యూరో డెవలప్మెంట్ పరిస్థితి. అంటే ఇది మన మెదడు ఎదుగుదలలో సంబంధం ఉన్నది. ఆటిజం ఉన్న వ్యక్తులు ప్రపంచాన్ని సాధారణ వ్యక్తుల కంటే భిన్నంగా అనుభవిస్తారు. మాట్లాడే విధానం, ఆలోచించే విధానం, ఇతరులతో సంబంధాలు కలుపుకునే విధానం భిన్నంగా ఉంటుంది. ఆటిజం వ్యాధి కాదు, ఇది అంటుకుంటే రోగం కూడా కాదు. ఇది పుట్టుకతోనే ఉండే లక్షణం, జీవితాంతం కొనసాగుతుంది. స్పెక్ట్రమ్ అని ఎందుకు అంటారు అంటే ఒకరికి చాలా తక్కువ లక్షణాలు ఉండొచ్చు, మరికొందరికి ఎక్కువ మద్దతు అవసరం ఉండొచ్చు. ఆటిజం ఉన్న ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వాడు. ఒకే రకంగా అందరినీ చూడడం తప్పు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు, కళాకారులు, ఇంజనీర్లు ఆటిజం లక్షణాలు కలిగి ఉన్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ఆటిజం రావడానికి ఒక్క కారణం లేదు. ప్రధానంగా జన్యుపరమైన కారణాలు, మెదడు ఎదుగుదలలో జరిగే మార్పులు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో కొన్ని సంక్లిష్టతలు, తల్లి ఆరోగ్య పరిస్థితులు, జన్యువుల ప్రభావం కలిసి ఆటిజం రావచ్చు. టీకాల వల్ల ఆటిజం వస్తుంది అనే భావన పూర్తిగా తప్పు అని వైద్య శాస్త్రం నిర్ధారించింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలకు ఆటిజం ఉండే అవకాశాలు సాధారణ కుటుంబాల కంటే ఎక్కువగా ఉంటాయి. కానీ పెంపకం, తల్లిదండ్రుల తప్పిదం వల్ల ఆటిజం రావడం అసలు నిజం కాదు. ఇది ఎవరి తప్పు కాదు, ఇది ఒక సహజ న్యూరోలాజికల్ వైవిధ్యం మాత్రమే. ఆటిజం లక్షణాలు సాధారణంగా చిన్న వయసులోనే కనిపిస్తాయి. పిల్లలు మాట్లాడటం ఆలస్యంగా ప్రారంభించడం, పేరు పిలిచినా స్పందించకపోవటం, కంటి చూపు కలపకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కొందరు పిల్లలు మాటల కంటే సంకేతాల ద్వారా మాట్లాడుకుంటారు. ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేయటం, ఒకే రొటీన్ను గట్టిగా పాటించడం ఆటిజంలో సాధారణం. శబ్దాలు, లైట్లు, గందరగోళం చాలా ఇబ్బందిగా అనిపించొచ్చు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొంతమంది ఆటిజం ఉన్న పిల్లలు అద్భుతమైన జ్ఞాపక శక్తికి లేదా గణితం, సంగీతాలలో అసాధారణ ప్రతిభ చూపిస్తారు. రామ్ అనే 4 ఏళ్ల బాలుడు మాట్లాడడు, కానీ కార్లను గంటల తరబడి వరుసగా అమర్చుతాడు. తల్లిదండ్రులు మొదట అతను మొండివాడు అనుకున్నారు, కానీ డాక్టర్ పరీక్షలో అతనికి ఆటిజం ఉన్నట్లు నిర్ధారణ అయింది. స్పీచ్ థెరపీ, ఆక్యుపేషన్ థెరపీ మొదలుపెట్టిన తర్వాత రామ్ క్రమంగా సంకేతాలతో మాట్లాడడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను చిత్రాల ద్వారా తన అవసరాలు చెప్పగలుగుతున్నాడు. ఈ కేస్ స్టడీ మనకు చెప్పేది ఏమిటంటే సరైన సమయంలో గుర్తించి మద్దతు ఇస్తే ఆటిజం ఉన్న పిల్లలు కూడా ముందుకు వెళ్తారు. అనన్య అనే 6 ఏళ్ల బాలిక మాట్లాడదు. తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందారు, కానీ ఆమె సంగీతం వినగానే పూర్తిగా మారిపోతుంది. ఒకసారి పియానో ముందు కూర్చోబెడితే ఎవరూ నేర్పించకుండానే సరైన స్వరాలతో వాయించింది. డాక్టర్లు ఆమెకు ఆటిజం ఉందని నిర్ధారించారు. స్పీచ్ థెరపీతో పాటు మ్యూజిక్ థెరపీ ప్రారంభించగా అనన్య ఇప్పుడు సంగీతం ద్వారా తన భావాలను వ్యక్తపరుస్తోంది.
సాయి కిరణ్ అనే 10 ఏళ్ల బాలుడు ఎవరితోనూ కళ్ళల్లోకి చూడడు. మాట్లాడేటప్పుడు చాలా తక్కువ మాటలు వాడతాడు. కానీ ఒకరోజు టీచర్ అతనిని గణిత ప్రశ్న అడిగితే పెద్ద క్లిష్టమైన లెక్కను క్షణాల్లో చెప్పేశాడు. అతనికి ఆటిజం ఉందని తెలిసిన తర్వాత ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు అతను రాష్ట్ర స్థాయిగా గణిత పోటీల్లో విజేత. రాహుల్ 35 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఉద్యోగంలో అద్భుతంగా పనిచేస్తాడు. కానీ టీమ్ మీటింగ్స్, సామాజిక కార్యక్రమాలు అతనికి చాలా ఇబ్బందిగా ఉంటాయి. చిన్న మాటలు, జోకులు అతనికి అర్థం కావు. చివరికి సైకాలజిస్టును కలిసినప్పుడు అతనికి ఆటిజం ఉందని నిర్ధారణ అయింది. ఆ రోజు తర్వాత అతను తనను తాను నిందించుకోవడం మానేశాడు. అన్ని సందర్భాల్లో ఆటిజం చిన్నప్పుడే గుర్తించబడదు. చాలా మంది పెద్దవారు తన జీవితాంతం నేనెందుకు అందరిలా లేను అనే ప్రశ్నతో జీవిస్తారు. ఉద్యోగంలో, సంబంధాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. పెద్దవారిలో ఆటిజం లక్షణాలు అంటే సామాజిక పరిస్థితుల్లో అసౌకర్యం, చిన్న మాటలు నచ్చకపోవడం, ఒకే అంశంపై తీవ్రమైన ఆసక్తి ఉండటం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే చాలా మంది పెద్దవారు 30 లేదా 40 ఏళ్ల వయస్సులో ఆటిజం నిర్ధారణ పొందిన తర్వాత తమ జీవితాన్ని కొత్త కోణంలో అర్థం చేసుకుంటారు. ఆటిజం నిర్ధారణకు ఒకే రక్త పరీక్ష లేదు. పిల్లల ప్రవర్తన, మాట్లాడే విధానం, అభివృద్ధిని గమనించి నిపుణులు నిర్ణయం తీసుకుంటారు. బాల వైద్యులు, సైకాలజిస్టులు, స్పీచ్ థెరపిస్టులు కలిసి పరీక్ష చేస్తారు. త్వరగా గుర్తిస్తే థెరపీ ద్వారా మంచి మార్పులు సాధ్యమవుతాయి. ఆసక్తికరమైన విషయం, ఆటిజం ఉన్న పిల్లలు మెదడు స్కాన్లు సాధారణ పిల్లల కంటే భిన్నంగా పనిచేస్తాయి. కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి ఆటిజం నయం చేసే మందు లేదు, కానీ మద్దతు, శిక్షణ, థెరపీ ద్వారా జీవన నాణ్యతను చాలా మెరుగుపరవచ్చు. స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ చాలా ఉపయోగపడతాయి. ఆటిజం ఉన్న వారిని మార్చడం కాదు, వారిని అర్థం చేసుకోవడం అసలు లక్ష్యం. ఆసక్తికరమైన విషయం, సరైన వాతావరణం దొరికితే ఆటిజం ఉన్న వ్యక్తులు అసాధారణ విషయాలు సాధిస్తారు. ఆటిజం ఉన్న వ్యక్తిని పెంచడం కుటుంబానికి పెద్ద ప్రయాణం. మొదట భయం, అయోమయం ఉంటుంది, కానీ అవగాహన పెరిగితే ఆ భయం తగ్గుతుంది. తల్లిదండ్రుల సహనం, ప్రేమ, మద్దతు చాలా కీలకం. ఆటిజం ఉన్న పిల్లలు ప్రేమను వేరే విధంగా చూపిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆటిజం ఉన్న పిల్లలు తల్లిదండ్రులు చాలా బలమైన, సహనశీల వ్యక్తులుగా మారతారని అధ్యయనాలు చెబుతున్నాయి. సమాజంలో ఆటిజంపై ఇంకా అపోహలు ఉన్నాయి. వాళ్ళు మొండి, వాళ్లకు భావోద్వేగాలు లేవు అనే మాటలు తప్పు. ఆటిజం ఉన్నవారికి భావోద్వేగాలు ఉంటాయి, కానీ అవి వ్యక్తపరిచే విధానం భిన్నంగా ఉంటుంది. పాఠశాలలు, ఉద్యోగ ప్రదేశాలు సహాయకంగా మారితే ఆటిజం ఉన్నవారు తమ పూర్తి సామర్థ్యాన్ని చూపగలరు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రపంచం ఆటిజం అవగాహన దినోత్సవం ఏప్రిల్ 2న జరుపుకుంటారు. ఆటిజాన్ని లోపంగా కాకుండా ఒక న్యూరో డైవర్సిటీగా చూడాలి. ప్రపంచంలో అందరూ కేవలం ఉంటే ఎంత బోరుగా ఉంటుంది. ఆటిజం ఉన్నవారు ప్రపంచాన్ని కొత్త ఆలోచనలు, కొత్త దృక్కోణాలు అందిస్తారు. అంగీకారం, గౌరవం, మద్దతు ఉంటే వారు కూడా ఆనందంగా జీవించగలరు. ఆసక్తికరమైన నిజం ఏంటంటే ఆటిజం ఉన్నవారిని మార్చొద్దు, సమాజాన్ని మార్చండి అనే మాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. ఈ వీడియో మొదలు పెట్టినప్పుడు మీరు ఆటిజాన్ని ఒక సమస్యగా చూసారా? కానీ ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. మాట్లాడని పిల్లాడు, అతనికి మాటలు లేవు కానీ భావాలు లేవా? కళ్ళల్లోకి చూడని వ్యక్తి, అతనికి గౌరవం లేదని అనుకుంటామా? ఒంటరిగా ఉండేవాడు, అతనికి ప్రపంచం అర్థం కావడం లేదని భావిస్తామా? కాదు, వాళ్ళని ప్రపంచాన్ని మనకంటే వేరే విధంగా చూస్తారు అంతే. ఆటిజం ఒక లోపం కాదు, అది ఒక వేరే నాడీ వ్యవస్థ, అది ఒక వేరే ఆలోచన శైలి. సరైన మద్దతు దొరికితే, అవగాహన దొరికితే, అంగీకారం దొరికితే ఆటిజం ఉన్న వ్యక్తులు కూడా అసాధారణమైన జీవితాలను నిర్మించగలరు. ఈ రోజు మీరు ఒక్కరిని కూడా తీర్పు వేయకుండా అర్థం చేసుకుంటే, ఒక తల్లిదండ్రి భయాన్ని తగ్గిస్తే, ఒక పిల్లవాడిని ప్రేమతో చూడడం నేర్చుకుంటే ఈ వీడియో తన ప్రయోజనం సాధించినట్టే. కాబట్టి మీ చుట్టూ ఎవరైనా వేరుగా కనిపిస్తే వాళ్ళను మార్చాలని ప్రయత్నించండి.
వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ ప్రపంచానికి మరింత సహనం కావాలి, మరింత అవగాహన కావాలి, మరింత మనుషుల మనసులు కావాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ సమాచారం ఎవరో ఒకరి జీవితాన్ని మార్చవచ్చు. మళ్ళీ ఇంకొక అర్థవంతమైన వీడియోతో త్వరలో కలుద్దాం. అప్పటి వరకు వేరుగా ఉండడాన్ని భయపడకండి, వేరుగా ఉండడాన్ని గౌరవించండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.